మీరు డిస్క్లైమర్ ఇచ్చారు కదా, ట్రంప్ స్టైల్ ఇంతే అని. దాంతోనే మొదలెడతానండి. జనరలీ ట్రంప్ స్టైల్ ఇంతే. నిన్న మీరు గమనించారో లేదో, ఆ, తన ట్రూప్స్ తో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ అవును. అసలు ఫ్రాన్స్ కి సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధంలో మనం కనుక సహాయం చేయకపోయి ఉంటే ఈ రోజుకి ఫ్రాన్స్ జర్మనీ చేతుల్లో ఉండేది. సో కాబట్టి మీరు మర్చిపోయారా, హిట్లర్ వచ్చి ఈఫిల్ టవర్ దగ్గర స్పీచ్ ఇచ్చాడు. సో మీ మీరు స్వతంత్రంగా ఉన్నారు ఈ రోజు అంటే దానికి మేమే కారణం. సో దానికి మీరు ఏ మూల్యం చెల్లిస్తారు అన్నట్టు మాట్లాడారండి. అంటే 45 సంవత్సరాల క్రితం, అదే సారీ 70 సంవత్సరాల క్రితం జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపుకి ఫ్రాన్స్ కి తోడ్పడ్డాం కాబట్టి ఈ రోజు మీరు మాకేం చేస్తారని ఆయన చెప్పడం జరుగుతోందండి. ఉమ్. సో ఒకటి, ఆయన భారతదేశమే కాదు అన్ని దేశాలతో అలానే మాట్లాడుతున్నారండి. అలా అని మీరు చెప్పినట్టు మనం మౌనంగా కూర్చోవలసిన అవసరం లేదు. సరే, ఈ ట్రేడ్ విషయానికి వస్తారా? ట్రేడ్ విషయానికి వస్తే పాకిస్తాన్ టోటల్ ట్రేడ్ విత్ యునైటెడ్ స్టేట్స్ మనకి తెలిసిందే, $7 బిలియన్ అంతే. మన ట్రేడ్ విత్ పాకిస్తాన్ వచ్చేసరికి చూసుకుంటే అది $120 బిలియన్ ఇన్ గూడ్స్. దానికి ఒక సర్వీస్ ట్రేడ్ కూడా యాడ్ చేస్తే 180-190 బిలియన్, దాదాపు $200 బిలియన్ అవుతుందండి. ఉమ్. పాకిస్తాన్ జీడిపి వచ్చి $350 బిలియన్ అండి. అంటే పాకిస్తాన్ జీడిపితో దాదాపు సమానంగా ఇండియా అమెరికాతో వాణిజ్యం చేస్తుంది. సో ఈ రెండింటిని ఒకటేలాగా చూడటం అన్నది ఆయనకి మంచిది కాదు, సరే మనకి ఇబ్బందులు ఉంటాయి అలా మాట్లాడటం వల్ల. ఉమ్. ఆయనకు కూడా అంటే యునైటెడ్ స్టేట్స్ కూడా సరిగ్గా చర్చించుకోవాలండి, ఆలోచించాలి. జీరో టారిఫ్ విషయానికి వస్తారా? బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మనం కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో మాట్లాడుతున్నామండి. ఉమ్. దాని యొక్క ప్రిన్సిపల్ ఫిలాసఫీస్ ఏంటంటే, అమెరికా లాంటి పెద్ద ఎకానమీతో, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఎకానమీతో కనుక మనం బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుని టారిఫ్స్ అవి తగ్గిస్తే ఉమ్. వివిధ దేశాల వాళ్ళు మన దేశంలో వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారని ఒక ఆలోచన ఉండేది. అవును. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే యాపిల్ కంపెనీనే క్రిటిసైజ్ చేస్తున్నాడండి. చైనా నుంచి మీరు ఆపరేషన్స్ తీసి ఇండియాలో పెడుతున్నారు, అమెరికాలో కదా తయారు చేయాల్సింది. భారత్ వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు అమెరికాలో పని అవును, చూడు అవును, అంటే అవును. అది ఓపెన్గా. సరే పోనీ అంతర్గతంగా ఏదో ఆయన పిలిపించుకున్నప్పుడు చెప్పాడు అంటే ఓపెన్గా ఇలా చెప్పానని చెప్తున్నాడు మళ్ళీ. అవును, అవును. సో దాంతో మనకు వస్తున్న ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, మరి బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనుకుంటున్నాం కదా, వాటి ఉమ్. సంగతి ఏంటి అని ఆలోచించుకోవాల్సి ఉంటుందండి. ఇలాంటి ఛాలెంజెస్ ముందు ముందు ఇంకా ఎక్కువ రాబోతున్నాయి నా ఉద్దేశంలో. ఉమ్. కాక మనం ఆ, ఆ, అంటే మనకి టూ మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్ అండి, ఒకటి చైనా, ఒకటి యునైటెడ్ స్టేట్స్. చైనా నుంచి మనం దిగుమతులు ఎక్కువ ఉంటాయి మనకి, ఆల్మోస్ట్ $100 బిలియన్, $80 బిలియన్ 2023లో లేటెస్ట్ రిపోర్ట్ $117 బిలియన్ ఇంపోర్ట్ సుమారుగా, చేస్తామండి అంటే మనం. 120-130 బిలియన్ మధ్యలో ఉంటుంది. అవునండి, పెద్ద ఎత్తున ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. అది మన మన సొంత ఎకానమీని చైనా అది బాగా దెబ్బతీస్తుంది. ఉమ్. అలా కాకుండా మీరు అమెరికాకి తీసుకుంటే, అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తామండి. అంటే ఆల్మోస్ట్ $80 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తామండి. ఉమ్. ఉమ్. సో ఆ, ఎక్కడి నుంచి అయితే మనకి దిగుమతులు ఎక్కువ వస్తున్నాయో చైనా నుంచి, ఎక్కడికైతే మనం ఎగుమతులు ఎక్కువ ఉన్నాయో, ఈ రెండింటి మీద మనకి రాజకీయంగా కానీ వివిధ రంగాల్లో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది ఎస్. డిఫరెన్సెస్ చూపిస్తామండి. ఆ, కొంత అకామిడేటివ్ గా ఉంటాన్నట్టు కనపడతామండి. బట్ నా ఉద్దేశంలో మన వాళ్ళు బిహైండ్ ది సీన్స్ చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తారండి. ఎందుకంటే చాలా నెగోషియేషన్స్ ఇప్పుడు బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ తీసుకోండి, వివిధ దేశాలతో మనం చేసాము. వాటిలన్నింటిలో కూడా మన వాళ్ళు పెద్ద చేయొచ్చు ఎత్తున కాదు సంజయ్ గారు. ఒకటి, సరే ఆ బయలాటరల్ ట్రేడ్స్, వ్యాపార వాణిజ్య సంబంధాలు కావాలి, వాళ్ళు అర్జెంటుగా మనమేమి అమెరికా ఏదో మాట్లాడిందని కట్ చేసుకోవాలి. కానీ ముందు ఒక కౌంటర్